కృతి శెట్టికి టాలీవుడ్ లో వచ్చినంత గ్రాండ్ ఎంట్రీ మరి ఏ హీరోయిన్ కి దొరకలేదనే చెప్పాలి. ఉప్పినతో తొలి సినిమాలోనే సంచలన విజయాన్ని అందుకున్న కృతి ఏకంగా 100 కోట్ల హిట్ ను చూసింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలకు కొదవ లేకుండా చూసుకుంది. కానీ ఆమె దురదృష్టం కొద్దీ ఆ తర్వాత చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో బ్రేక్ ఇవ్వలేకపోయాయి. దీని ఫలితంగా తెలుగులో ఆమె క్రేజ్ క్రమంగా తగ్గుముఖం పట్టడం మొదలైంది. ఈ దశలో కృతి శెట్టి తెలివిగా గేర్ మార్చి తన ఫోకస్ ను తమిళ సినిమా పరిశ్రమ వైపు షిఫ్ట్ చేస్తుంది. దాదాపు 3 ఏళ్ల క్రితమే ఆమె తమిళంలో అడుగుపెట్టినప్పటికీ అక్కడ కూడా ఆమెకు అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు కూడా రకరకాల కారణాల వల్ల రిలీజ్ కు నోచుకోక తీవ్ర జాప్యం ఎదుర్కొన్నాయి. ఈ వెయిటింగ్ పీరియడ్లో ఫ్యాన్స్ తో పాటు కృతి శెట్టి కూడా నిరాశ చెందింది అనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు ఈ నిరాశకు చెక్ పెడుతూ ఒక ఊహించని బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఏళ్ల తరబడి వేచి చూసిన కృతి తమిళ సినిమాలు 3 ఒకేసారి ఒకే నెలలో విడుదల కాబోతున్నాయి. అవును, డిసెంబర్ నెలలో ఆమె నటించిన 3 సినిమాలు వా వాతియార్, ఎల్ఐకే జేని థియేటర్లలోకి రాబోతున్నాయి. కార్తీ సరసన చేసిన వా వాతియార్ డిసెంబర్ 5న రిలీజ్ కానుండగా ఎల్ఐకే డిసెంబర్ 18న షెడ్యూల్ అయింది. జెనీ కూడా సిజీ వర్క్ పూర్తయిన వెంటనే డిసెంబర్లో రిలీజ్ను టార్గెట్ చేసింది. 3 సంవత్సరాలు ఎదురుచూసిన డెబ్యూ కేవలం 30 రోజుల్లోనే ట్రిపుల్ ధమాకాగా మారడం నిజంగా ఒక బిగ్ ఛాలెంజ్. ఈ రోజుల్లో ఒకే నెలలో ఒక నటి 3 సినిమాలు విడుదలవడం అనేది అరుదు. కానీ కృతి శెట్టి విషయంలో ఇది ఒక అద్భుతమైన కంబ్యాక్ ఆపర్చునిటీ. వేర్వేరు జోనర్లు, వేర్వేరు హీరోలతో వస్తున్న ఈ 3 సినిమాలు సక్సెస్ అయితే తమిళ ఇండస్ట్రీలో ఆమె స్థానం బలపడుతుంది. తెలుగులో కోల్పోయిన మార్కెట్ వాల్యూను ఆమె తమిళం ద్వారా తిరిగి సంపాదించుకోవచ్చు. ఉప్పిన తర్వాత సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న కృతి శెట్టికి ఈ ట్రిపుల్ రిలీజ్ స్ట్రాటజీకి ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఈ 30 రోజులు ఆమె కెరీర్ను శాసించనున్నాయని చెప్పవచ్చు. మరి ఈ 3 సినిమాల బస్తో కృతి పాన్ ఇండియా స్టార్గా తన సత్తా చాటుతుందో లేదో చూడాలి.